అయితే లిటరలీ అది అక్కడ ఉంటే ఇంత డిస్టెన్స్లో ఉన్నా. నేను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం అయితే నా దాంట్లో టమాటోస్ తక్కువైనాయి, పుదీనా ఎక్కువైపోయింది. యూట్యూబ్లో ఏమో టమాటోస్ ఎక్కువ ఉండే, పుదీనా కొంచెమే ఉంటాయి. నిజంగా మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపించాలి, మమ్మీ నేను పుదీనా పచ్చడి చేస్తున్నాయి సార్, వచ్చినప్పుడు నేనే చేస్తాను. నిజంగా గైస్ మనము ఇక్కడ నుంచి వెళ్ళి ఇండియాకి వెళ్ళాక వాళ్ళకి అది చేసి పెడదాం, ఇది చేసి పెడదాం మనం అనుకుంటాం. ఉల్టా మనమే వాళ్ళతో చేయించుకుంటాం. బికాజ్ వాళ్ళకి చేతి వంటను చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. నేనైతే మమ్మీ సార్ వంట మొత్తం నేనే చేస్తాను మమ్మీ అని చెప్తా, కానీ నీ వెనుక మమ్మీ చికెన్ వండవా, మమ్మీ మటన్ వండవా, ఫిష్ వండవా, నీ చేతుల నుంచి ఆగోడు అవుతుంది మమ్మీ అనుకుంటూనే ఉంటా. థింక్ ఎవ్రీ అబ్రాడ్ స్టూడెంట్ వెరీ ఫీల్ సేమ్ థింగ్. అబ్రాడ్ అనే కాదు, వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సేమ్ థింగే ఫీల్ అవుతారు. Keep some rice after making from this, keeping in 2 cups. This is బీరకాయ పప్పు and పుదీనా చట్నీ, rice. లైట్ ఆన్ చేస్తే మంచిగా వస్తుంది. ఓకే కొంచెం వస్తుంది. షోర్ లైట్ ఆన్ చేయి. నువ్వు బ్రైట్నెస్ పెట్టరు ఒక్కసారి. పప్పు బాగుంది. కుక్కర్ పెట్టడానికి వస్తే మేము కూడా చేస్తాం బీరకాయ పప్పు, కానీ కుక్కర్ అంటే భయం. గైస్ 2 కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాము. అసలు ఫుల్ వాటర్ వచ్చినాయి అనమాట, పొట్ట మొత్తం నిండిపోయింది. ఇంకా నైట్ ఏం తినడానికి కూడా స్పేస్ లేకుండా 2కి 90 pesos అయింది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 130 or 140 రూపీస్ అనుకుంటా, కానీ చాలా పెద్దగా ఉన్నాయి కోకోనట్స్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.